హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదండి. గయా వచ్చాము. గయాలో పిండ ప్రదానం ఎలా చేస్తారు ఏంటి అని ఫుల్ వీడియో అయితే పెట్టానండి. చూడకపోతే కనుక ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో అయితే గయలో చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దామండి. ముందుగా మేమైతే విష్ణుపాద్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. విష్ణుపాద్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 5:30 అరౌండ్ 6 కల్లా టెంపుల్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ అగైన్ 2 o'clockకి ఓపెన్ చేస్తారండి. దాని తర్వాత 9 వరకు ఉంటుందన్నమాట. ఇవండి టెంపుల్ టైమింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్ లోపలికి కెమెరా అయితే అలౌ చేయరనమాట అండి. మనకి బయట స్టోరేజ్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మనం మొబైల్స్ని పెట్టేసి లోపలికి అయితే దర్శనం చేసుకుని రావాలండి. లోపల మనకి విగ్రహ రూపం అనేది ఏమీ ఉండదు. జస్ట్ విష్ణుమూర్తి యొక్క పాదం అనేది ఉంటుందన్నమాట. దాన్నే పూజిస్తాం మనం ఈ విష్ణుపాద టెంపుల్ యొక్క హిస్టరీకి వచ్చేటప్పటికి పూర్వం గయాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడండి. పేరుకి రాక్షసరాజు అయినా చాలా మంచివాడు. అతను శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడు. శ్రీ మహావిష్ణువు కోసం వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత భూమండలంలో పవిత్రమైన తీర్థాల కంటే తన శరీరమే అతి పవిత్రమైనది కావాలి అని కోరుకున్నాడు. ఆ రాక్షసుడి భక్తికి మెచ్చిన విష్ణువు భవిష్యత్తులో రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అతని కోరిక నెరవేరుస్తాడు. దీంతో ఎంత పాపము చేసిన వాళ్ళైనా గయాసురుడి శరీరాన్ని తాకిన వెంటనే పుణ్యాత్ములుగా మారి నేరుగా మోక్షాన్ని పొందేవారు. ఏ పుణ్యకార్యం చేయకపోయినా ఎంత పాపం చేసిన వారైనా గయాసురుని తాకిన వెంటనే మోక్షాన్ని పొందేవారు. దీనితో సృష్టి ధర్మంలో తేడా రావడం వల్ల దేవతలందరూ భయపడిపోయారు. మరోవైపు గయాసురుడు చేసిన లెక్కలేనన్ని యాగాల వల్ల స్వర్గాధిపతి ఇంద్రుడి పదవిని పొందాడు. దీనితో ఇంద్రుడు పోయిన తన పదవి గురించి బ్రహ్మకి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ కూడా సృష్టి ధర్మం సరిచేయాలి అని భావించి దేవతలందరితో ఆలోచించి ఒక ఉపాయం పన్నుతాడు. దాని ప్రకారం బ్రహ్మ నేరుగా గయాసురుడి దగ్గరకు తాను ఒక గొప్ప యాగం చెయ్యాలి అనుకుంటున్నానని, దానికి అనువైన ప్రాంతం భూలోకంలో లేదు అని చెప్పాడు. అంతేకాకుండా పరమ పవిత్రమైన నీ శరీరం దానికి అనువైన ప్రదేశం అని పొగడుతలతో ముచ్చెత్తుతాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి కోరడంతో తన తలపైన యాగం చేసుకోమని చెప్పాడు. ఇక్కడే బ్రహ్మదేవుడు ఒక మెలిక పెట్టాడు. ఒకవేళ ఈ యాగం నీ వల్ల మధ్యలో ఆగిపోతే నువ్వు చనిపోతావు అని హెచ్చరిస్తాడు. అయినా గయాసురుడు యాగం చేసుకోమంటాడు. బ్రహ్మ చేసే యాగం వేడికి గయాసురుడు తట్టుకోలేకపోతాడు. అతని తల కదలడం ప్రారంభమవుతుంది. దీనితో దగ్గరలో ఉన్న పర్వతాలు తెచ్చుకొని అటు ఇటు పెట్టుకుంటారు. అయినా తల కదులుతూనే ఉంటుంది. చివరికి బ్రహ్మదేవుడు మారీచి శాపం వల్ల శిలరూపంలో ఉన్న మహాపతివ్రత దేవవ్రతిని తీసుకువచ్చి పెడతాడు. అయినా కూడా తల కదలడం ఆగదు. దీంతో తన మరణం ఆసన్నమైంది అని భావించి గయాసురుడు తాను ఎంతగానో కొలిచే విష్ణుమూర్తియే తనను సంహరించాలి అని కోరుకుంటాడు. దీనితో విష్ణుమూర్తి తన కుడికాలును గయాసురుడి వక్షస్థలముపై ఉంచి మోక్షం ప్రసాదిస్తాడు. ఈ క్రమంలో గయుడు బ్రహ్మదేవుడే నా తలపై యాగం చేశాడు, ఇక విష్ణుమూర్తియే నా శరీరంపై పాదం మోపారు, అందువల్ల నా ఈ దేహం నశించే ఈ ప్రాంతం పరమ పవిత్రంగాను ఇక్కడ పిండ ప్రదానం చేయించుకునే వాళ్ళు మోక్షం పొందేలా వరం కావాలి అని కోరుకుంటాడు. అంతేకాకుండా తన పేరు మీద ఈ నగరం ప్రసిద్ధి చెందాలి అని, ఇక్కడ ఉన్న పర్వతాలపై ముక్కోటి దేవతలు నివసించాలి అని కోరుకుంటాడు. తన భక్తుడి చివరి కోరికను తీర్చి గయాసురుడికి విష్ణుమూర్తి ముక్తిని ప్రసాదిస్తాడు. అలా ఈ గయాక్షేత్రం ఏర్పడింది. ఇప్పుడు ఒక ఎంట్రన్స్ చూశారు కదండి, అదే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇదేనండి విష్ణుపాద్ ఆలయం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు. ఇక్కడ మేము మొబైల్స్ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి. దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. 12:30 లోపే వెళ్ళాలండి, లేకపోతే మళ్ళీ క్లోజ్ చేస్తారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము ఇంకా చూడవలసిన టెంపుల్స్ ఉన్నాయండి, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. మేము ఆల్రెడీ ముందు మీకు ట్రావెల్వి చూపించి చెప్పాను కదండి, ఇలాగ ప్రైవేట్ ట్రావెల్స్ అయినా మాట్లాడుకోవచ్చు, లేదంటే మనకి ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి, అవైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పి. అలా బస్సెస్ మాట్లాడుకుంటే కనుక ఒక చోట దింపేస్తారు మనకి గయాలో. అక్కడి నుంచి మనం ఆటో మాట్లాడుకుని ప్రదేశాలన్నీ చూడవలసి ఉంటుందండి. ఆటో వాళ్ళు 800 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నియర్లీ 4 to 6 persons ఎక్కచ్చు అనమాట. పెద్ద ఆటో అయితే 6 persons ఎక్కచ్చు, లేదు చిన్న ఆటో అయితే 4 persons ఎక్కచ్చు అనమాట అండి.
దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని నేను నెక్స్ట్ చూపిస్తాను అనమాట అండి. ఇంకా ఏ ఏ ప్రదేశాలు చూడాలో గయాలో అవన్నీ మీరు విజిట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఆల్రెడీ మాకు 12:30 అయిపోయింది కాబట్టి మేమైతే ఇక్కడ ఫుడ్ తినడానికి ఆగామన్నమాట అండి. ఇక్కడ సౌత్ ఇండియన్ మెస్ అని ఉంది. సో ఇక్కడైతే మేము లంచ్ కంప్లీట్ చేసుకుంటాము. లంచ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి మేము మంగళగౌరి శక్తిపీఠానికి అయితే వెళ్తున్నామండి. ఇది విష్ణుపాద టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక్కడ బోర్డు చూసారు కదండి, జనార్దన్ టెంపుల్, మంగళగౌరి టెంపుల్ అనమాట. ఇక్కడ అయితే మనకి ఆటోలు కానీ ఏదైనా ఇక్కడే ఆపేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి బై వాక్ వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మనకి స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట అండి. మేము వచ్చింది ప్రైవేట్ వెహికల్ కాబట్టి మేము ఆటో ఏమీ మాట్లాడుకోలేదు, డైరెక్ట్గా కార్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసామండి. ఇదేనండి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం స్టెప్స్ ఉంటాయన్నమాట. నియర్లీ ఒక 70 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఆ 70 స్టెప్స్ ఎక్కితే మనకి పైన టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుందండి. అగైన్ మళ్ళీ 4 o'clockకి ఓపెన్ అవుతుంది, 8 వరకు ఉంటుందన్నమాట. మేము అక్కడ లంచ్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది. మేము చాలాసేపు లైన్లో వెయిట్ చేసామండి. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. దానికన్నా మాకు బెస్ట్ ఏమనిపించింది అంటే అక్కడి నుంచి అక్షయవట్ ఉంటుందండి. అక్షయవట్కి వెళ్ళి ఆ అక్షయవట్ చూసుకుని ఇక్కడికి వచ్చుంటే బెటర్ అనిపించింది అనమాట. కొంచెం వెయిటింగ్ టైం అయినా తగ్గేదనమాట. మాకు తెలియలేదు, మేము డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేటప్పటికి టెంపుల్ అనేది క్లోజ్లో ఉందన్నమాట. ఈ మంగళగౌరి ఆలయం అత్యంత పురాతనమైన మహాశక్తిపీఠం. సతీదేవి శరీరంలో వక్షస్థలం ఇక్కడ పడిందని నమ్ముతారు. 15వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం వైవాహిక జీవితం బాగుండాలి అని కోరుకునే భక్తులకు, ముఖ్యంగా నూతన వధూవరులకు అత్యంత పవిత్రమైన ఈ ఆలయం గురించి పద్మ, వాయు, అగ్ని పురాణాల్లో స్పష్టంగా ఉంది. ఇది 18 ప్రధాన శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారు మంగళగౌరి సర్వమంగళ్య రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం గయలో భస్మకూట లేదా కోలాహల అనే కొండపై ఉంది. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం చూస్తే ఈ స్టోరీ మీకు తెలిసిందేనండి. పౌరాణిక చరిత్ర ప్రకారం దాక్షాయణి అని కూడా పిలువబడే సతీదేవి దక్ష మహారాజు యొక్క ముద్దుల కుమార్తె. ఒకసారి దక్ష మహారాజు ఒక యజ్ఞాన్ని నిర్వహించారు. శివుడు మరియు సతీదేవి తప్ప మిగిలిన ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించే యజ్ఞానికి హాజరు కావాలని కోరుకున్నారు. తనకు అనుమతి ఇవ్వమని శివుణ్ణి వేడుకుంది. శివుడు నిరాకరించినప్పటికీ ఆమె యజ్ఞానికి హాజరైంది. కానీ దక్ష మహారాజు అందరి ముందు శివుడిని అవమానించాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆమె తన శరీరం నుండి అగ్నిని సృష్టించి ప్రాణాలు విడిచింది. సతీదేవి మరణవార్త విన్న శివుడు తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. అప్పుడు ఆయన ఆమె దహించివేత దేహాన్ని ఎత్తుకొని వినాశన విశ్వ నృత్యమైన తాండవాన్ని ప్రారంభించాడు. విశ్వ వినాశనం జరుగుతుందనే భయంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా ఖండించారు. ఆ ముక్కలు భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అవి పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలు అని పిలుస్తారు. అది శక్తి దేవత యొక్క పవిత్ర పీఠం. ఇదండి ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అనమాట. ఇక్కడ ఉన్న టెంపుల్ అనేది ఒక చిన్న ఆలయంలా ఉంటుందండి. ఆ లోపలికి వెళ్ళాము అంటే దాంట్లో దివ్య పిండీలు ఉన్న ఒక గృహలాంటి గర్భగృహం ఉందండి. ఆ ఆలయంలో ఒకసారి 4 యాత్రికులు మాత్రమే దర్శించుకోగలరు అనమాట. అదేనండి ఈ టెంపుల్. లోపలికి వెళ్ళాము అంటే కనుక మనకి నించోడానికి కూడా ఉండదండి, ఒంగుని దర్శించుకోవాలన్నమాట. అక్కడ మనకి విగ్రహ రూపం కూడా ఏమీ ఉండదు, ఒక దీపంలా ఉంటుందండి. దాన్నే మనం అమ్మవారి కింద దర్శించుకుంటాం అనమాట. అదే ప్రాంగణంలో మనకి ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు అనేవి ఉన్నాయండి. హనుమంతుడు, గణేశుడు, కాళీమాత మరియు శివుడు ఉపాలయాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడతో మాకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు అక్షయవట్కి అయితే వచ్చామన్నమాట అండి. మంగళగౌరి టెంపుల్ నుంచి అక్షయవట్ అనేది ఒక 300 మీటర్స్ ఉంటుంది అంతేనండి. ఇది కొండపైన ఉంటుంది కదా, అక్కడి నుంచి కిందకి దిగ్గానే కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఈ అక్షయవట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు బోర్డు చూసారు కదండి అక్షయవట్ అని. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాము అంటే కనుక మనకి అక్షయవట్ ట్రీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. గయలో ఉన్న ఈ అక్షయవట్ ఒక పురాతనమైన పవిత్ర చెట్టు. ఇది అంతరించిపోని చెట్టుగా హిందువులచే పూజించబడుతుంది. పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలంటే చేసే పిండదానం పూజలో ఇది అంతిమ మరియు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అక్షయవట్లో వట్ అంటే చెట్టు అని అర్థం. అక్షయ అంటే క్షయ లేనిది, అంటే నాశనం లేనిది అని అర్థం వస్తుంది. పురాణాల ప్రకారం రామాయణ కాలంలో శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు గయను సందర్శించినప్పుడు సీతాదేవి ఈ చెట్టుకి ఈ సృష్టి ఉన్నంతకాలం నువ్వు నశించిపోవుగాక అని వరం ప్రసాదించింది. ఈ స్టోరీ అనేది సీతాకుండ్తోనూ ఆల్రెడీ ముందు గయా వీడియో చేశాను కదండి నేను. ఆ గయా వీడియోలో ఆల్రెడీ దీనికి సంబంధించిన స్టోరీ అంతా ఆల్రెడీ చెప్పాను అనమాట. కావాలి అంటే ఆ వీడియో చూడండి మీరు. హిందూ పురాణాల ప్రకారం గయా క్షేత్రంలో పిండ ప్రదానం చేసిన తర్వాత
భక్తులు ఈ చెట్టు వద్ద తమ చివరి ప్రార్థనలు చేస్తారు. దీనివల్ల వారి పూర్వీకులకు ఆత్మకు మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. గయలోని ప్రసిద్ధ విష్ణుపాద్ ఆలయం మరియు ఫాల్గుని నది ఒడ్డున జరిగే ప్రధాన ఆచరణలు తర్వాత భక్తులు అక్షయవట్ను దర్శిస్తారు. ఇది విష్ణుపాద్ ఆలయ సముదాయానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పితృకర్మలు చేసిన తర్వాత ఆ పిండాలన్నింటినీ 3 భాగాల కింద చేసి 3 చోట్ల పెడతారు. ఒకటి విష్ణుపాదాలయం, నెక్స్ట్ ఫాల్గుని నది, మూడవది అక్షయవట్ అండి. అదే ఈ అక్షయవట్ అనమాట. ఇక్కడ కూడా పితృకార్యాలు అనేవి జరుగుతున్నాయి అనమాట అండి. జైన గ్రంథాల ప్రకారం మొదటి తీర్థాంకుడైన రిషభనాథుడు ఈ అక్షయవట్ చెట్టు కిందనే జ్ఞానాన్ని పొందాడని విశ్వసిస్తారు. ఇదండి అక్షయవట్కి సంబంధించిన హిస్టరీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము సీతాకుండ్కి వెళ్ళాము. అక్కడి నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సీతాదేవి దశరథ మహారాజుకు పిండదానం చేసిన ప్రదేశం ఇదేనండి. గయా నగరంలో ఫాల్గుని నది తూర్పు ఒడ్డున ఉన్న ఇది గయాలోనే అత్యంత ప్రాముఖ్యమైన క్షేత్రాలలో ఒకటి. సీతాదేవి మాత్రమే కాదు, శ్రీరాముడు మరియు లక్ష్మణుడు కూడా ఇక్కడ తమ పాదపద్మాలను ఉంచారు. దీనికి సంబంధించిన హిస్టరీ కూడా గయా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టానండి, చూడకపోతే చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.